అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భవ్యగిరి రుద్రాశ్రమం వాళ్ళు ఇలా సత్యచండీ హోమాలు చేశారు. దానికి కటకం గిరి గారు కూడా బాగా సహకరించారు. ఈ స్థలం వాళ్ళకి ఇలా సత్యచండీ హోమాలు చేయడానికి వాళ్ళ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి హోమాలు ఎన్నో జరగాలి, వాతావరణం పవిత్రమై అవుతుంది. అందరు కొద్దిగా భక్తి భావంలో ఉంటారు. ఈ 5 రోజులు అమ్మవారిని బాగా పూజిస్తారు. ఈ హోమాలు జరిగితే మనకి అన్నీ బాగా జరుగుతుంది. నేను అమ్మవారిని ఒక్కటే కోరుకుంటున్నాను. చాలా ప్రేమతో భక్తి భావంతో ఈ సత్యచండీ హోమం మేము చేసాం ఇక్కడ. కాబట్టి మా తెలంగాణ రాష్ట్రం కూడా చాలా బాగుపడాలి, బాగుపడుతుంది కూడా. మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులు కూడా మంచి జరగాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఫస్ట్ సత్యచండీ హోమం మా ఖమ్మం జిల్లాలో ఇక్కడ జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. నాకు అమ్మవారు మా అందరికీ బాగా కరుణించాలని కోరుకుంటున్నాను. సహస్రయాగమనికి విచ్చేసినందువరకు నందిని విక్రమార్క గారికి, అలాగే ఆహ్వానించినందువరకు ఇక్కడ వీళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మంచి జరగటం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనటానికి ఈరోజు 5 సంవత్సరాల నుంచి అనుకున్న కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఖమ్మం జిల్లాలో శతసహస్ర చండీ యాగం నిర్వహించడం అనేది మంచి శుభపరిమాణం అని చెప్పాలి. ఈరోజు ఇలానే ఈ శుభపరిణామం కొనసాగటం వల్లనే ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో నిండాల్సిన చెరువులు వాగులు కూడా ఈరోజు జూలై నెలలో నిండి మనకి సాగర్ జలాలు రావటం కూడా 2వ తారీఖుతో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ శుభ పరిమాణంలో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవ్యశ్రీ వృద్ధాశ్రమం వారి ఆధ్వర్యంలో శతచండీ సహిత రుద్రయాగము పంచాహినకంతో నిర్వహించబడుతుంది. యజ్ఞ బ్రహ్మ శ్రీ శ్రీ రెంటాల సతీష్ శర్మ గారి ఆధ్వర్యంలో మా భక్త బృందం ఖమ్మం జిల్లాలో కటకం అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఈ కటకం గిరి గారు, కటకం ఉమామహేశ్వరరావు గారు, కటకం చిన్ని గారు నా భక్త బృందంతో శతచండీ సహిత యాగం నిర్వహిస్తున్నారు. మేము గత 5 సంవత్సరాలుగా శతచండీ యాగం జరగడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న శతచండీ సహిత రుద్ర యాగం, అలాగే మన నందిని మేడం గారి ఆధ్వర్యంలో 151వ రోజు సహస్ర చండీ యాగం నిర్వహించటం, అదే రోజు పూర్ణావతి జరుగుతుంది. 5 రోజుల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మనందరి అభిమాన నాయకుడు బట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని మేడం గారి ఆధ్వర్యంలో ఈ కుంభ కార్యక్రమం జరగటం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం మరి సుఖ సంతోషాలతో పాడి పంటలతో మరి ఈ సంవత్సరం అభివృద్ధి చెందాలని, దానికి ఈ యాగం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ మంచి జరగాలని చెప్పి మరి ఆ భగవంతుని కోరుతూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.